మన మొగోళ్ళని అమ్మ అని ప్రేమగా పిలవాలంటే మనకు జన్మనన్ని ఇవ్వాలి, లేకుంటే అమ్మ లెక్కన్నా పెంచాలి. ఆకలైతే అడగకుండా అన్నమన్నా పెట్టాలి, ఆపదలు ఉన్నప్పుడు ఆసరైనా ఇవ్వాలి. ఇంకా ఏం చేసినా అమ్మ అని ప్రేమగా పిలిపించుకోలేరు. ఒక్కపారి అమ్మ అని పిలిపించుకుంటే ఆ పిలుపు కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. అసొంటిది ఒక్కళ్ళతోనే 100 మందితోనే లక్షల మందితోనే కాదు, కోట్లాది మందితోని అమ్మ అని పిలిపించుకున్న జయమ్మ ఇప్పుడు ఆ పిలుపు నినలేదు. తమిళ జనం ఇంకెవ్వల్ని అమ్మ అని పిలవలేని అనాథలయ్యిండ్రు. అమ్మా 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 అభిమానుల ఏడుపాపుడు ఎవ్వల్ తరంగాలే. నవ్వుతూ వరాలిచ్చే మా అమ్మ లేదని గుండెలు గుద్దుకొని ఏడ్చిండ్రు. ఆఖరి సూప్ కోసం లక్షల మంది వచ్చిండ్రు. మద్రాస్ పట్నం అంతా దుఃఖంలో మునిగినట్టే అనిపించింది. ఢిల్లీకెళ్ళి మోడీ సారు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సారొచ్చి అమ్మ అభిమానులను ఓదార్చిండ్రు. మన చంద్రాల్ సారు, కర్ణాటక సీఎం సిద్దిరాములు సారు, ఒరిస్సా సీఎం నవీన్ సార్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సారు, కేరళ సీఎం విజయన్ సార్, మహారాష్ట్రకెళ్ళి ఫడ్నవీస్ సారొచ్చి అమ్మను ఆఖరిసారిగా చూసిండ్రు. ఇక మన తెలంగాణలోకెళ్ళి మంత్రులు నాయన్ నరసన్న, హరీష్ రావు సార్ పోయిండ్రు. కరుణానిధి తాత చిన్న కొడుకు స్టాలిన్ సార్ వచ్చి అమ్మకు నివాళులర్పించిండు. ఇక మద్రాసు సినిమా యాక్టర్లు అయితే అందరికందరు వచ్చిండ్రు. రజనీకాంత్ సారు ఏడ్చినంత పని చేసిండు. హీరోలు ధనుష్, సూర్య, కార్తీ, కట్టప్ప సత్యరాజ్, నాజర్, యాక్టర్ అమ్మలేమో సుహాసిని, ఖుష్బు, గౌతమి, కోవేసర్ల, రేవతి, టబు, తమిళ కమిడియన్లు, విలన్లు అందరు వచ్చి కన్నీళ్లు పెట్టుకుండ్రు. ఇక సాయంత్రం అయినాక అంతిమ యాత్ర తీసిండ్రు.